చేతి సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఏదైతే మనం ఆచరించేటువంటి ధర్మం ఉన్నదో అది ఒకటి మాత్రమే మన వెనకాల వస్తుంది. మనం ఏం చేసినా కూడా ఏమీ రావు. మనకి బిరుదులు, పట్టాలు, లేకపోతే డబ్బులు, ధనము, కోట్లు సంపాదించిన అవన్నీ కూడా మన వెనకాల వచ్చేటువంటివి కావు. మనం ఆచరించినటువంటి ధర్మము, మన వ్యక్తిత్వము, మనం నడిచిన విధానమే మనల్ని గౌరవిస్తుంది. అదే చెబుతున్నారు. ఏక ఏవ సుహృద్ధర్మో నిధనేప్యనుయాతియా శరీరేణ సమన్నాశం సర్వమన్యధిగచ్చతి. మానవుడి శరీరం వదిలిపోయేటప్పుడు తాను ఆచరించినటువంటి ఒక్క సద్ధర్మం మాత్రమే అతనిని అనుసరించి వెళుతూ ఉంటుంది. నువ్వు ఎటు వెళ్ళాలి అంటే దిక్సూచి, మనం చేసినటువంటి ధర్మాన్ని బట్టి మనకు దిక్సూచి వెళ్తుంది. మిగిలినటువంటి శరీరము ఇవన్నీ కూడా శరీరంతో పాటే నశించిపోతాయి. మనం పెట్టుకున్న ఉంగరాలు, మనం కట్టిన బట్టలు, మనం కళ్ళకేసుకున్నటువంటి కళ్ళజోళ్ళు, ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఇక్కడే కాష్టంలో కలిసిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధర్మాన్ని ఆచరించాలి. ఆ ధర్మం మాత్రమే మనని ఉన్నతమైనటువంటి శిఖరాలకు, ఉన్నతమైన వ్యక్తిత్వానికి, మనం ఆశించేటువంటి మోక్షానికి, మనం పొందాలనుకునే స్వర్గానికి దారి సద్ధర్మమే.